మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిని నియోజకవర్గం రుషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. సో రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున దీని సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి యోగాంధ్ర కార్యక్రమం, అది కూడా విశాఖపట్నంలో ఇంచుమించు 318 లక్షల మంది ఈ యొక్క యోగా అయితే కనుక చేయనున్నారు. కంప్లీట్గా విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి అటు తిమ్మాపురం వరకు ఇంచుమించు 30 కిలోమీటర్ల మేర అయితే కనుక ఈ యొక్క గ్రీన్ మ్యాట్ అయితే కనుక వేసిన పరిస్థితి. అండ్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, అండ్ అలానే ఈ ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, ఎటువంటి అంతరాయం లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్కింగ్ స్థలాలు కూడా నీట్గా చదును చేసి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్కి టోటల్గా అయితే కనుక వర్క్స్ అని జరిగాయని చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇందులో భాగమై ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఈ యొక్క వర్క్స్ ఏ విధంగా ఉన్నాయని పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరూ రాత్రి పగలు చూడకుండా ఇక్కడ కష్టపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇందులో భాగంగా మనతో అయితే కనుక సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు చూస్తే యావత్ ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి వచ్చింది. అండ్ నిజంగా ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి యోగాంధ్ర దేని ఏ విధంగా భావిస్తారు సార్? ఇది ప్రాచీన సంపద, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఎంత ఆరోగ్యకరమైన సాంప్రదాయాలు అనే దానికి యోగా ఒక నిదర్శనం. సో ఈ ఆరోగ్యకరమైన పరిస్థితుల్ని ప్రతి ఒక్క దేశానికి అందించే విధంగా మరి మన పెద్దలు మోడీ గారు దాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వటం జరిగింది. ఇది ప్రపంచం అంతా కూడా అందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పీస్ఫుల్ మైండ్, పీస్ఫుల్ లైఫ్ అంతా కూడా ఉండే పరిస్థితి అందరూ కూడా రుచి చూస్తున్నారు. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం శాంతి కోసం ఈ యోగాని, ఆరోగ్యం కోసం ఈ యోగాని మన జీవన విధానంలో ఒక భాగంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రపంచ యోగా దినోత్సవం రోజునే క్రమం తప్పకుండా ప్రపంచంలో అనేకమైన దేశాల్లోని ఈ యోగాని పాటించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే పర్సంటేజ్ ఆఫ్ ఇది కూడా మన దేశం కన్నా కొన్ని దేశాల్లో పర్సంటేజ్ ఆఫ్ ఇది అంటే ఆ దేశ జనాభాకి యోగా చేసేవారికి కూడా చాలా ఎక్కువ ఉంది. మనం 147 కోట్లు మనం ఉండి మనకు ఎంతమంది చేస్తున్నాయి ఏంటనే దాని మీద చూసుకుంటే పర్సంటేజ్ ఉంది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద మరి మోడీ గారు తలపించింది. ఒక 10 సంవత్సరాలు అయితే ఇది 11వ సంవత్సరం. ఈ 11వ సంవత్సరం పెద్ద ఎత్తున చేయాలని మోడీ గారు తలంచి మరి భారతదేశంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఇస్తే అది 100% పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేయగలిగే ఒక అడ్మినిస్ట్రేషను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని చెప్పి మరి మన ఆంధ్రప్రదేశ్ని మరి ఆయన తీసుకునడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మీరు చూసే ఉంటారు, హుదూద్లో కూడా ఎంత డిసిప్లిన్గా ఆ రోజు ఒక్క మాట కోసం చిన్నపిల్లలతో సైతం, అంటే చిన్నపిల్లలు ఎవరు ఏదైనా సరే చిన్నపిల్లలు క్రాకర్స్ కాల్చడం అంటే చాలా సరదా. అలాంటిది హుదూద్ టైంలో ఒక మాట, ఒక పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా చిన్న అగ్గిపుల్ల కూడా వెలిగించకుండా చాలా గట్టిగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తర్వాత కూడా మీరు చూసే ఉంటారు, విశాఖపట్నంలో అపోజిషన్లో కూడా 2019లో కూడా 4 ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నుంచి వచ్చారు. సో ఇక్కడ డిసిప్లిన్గా చేయగలిగే పరిస్థితి, అలాగే విశాలమైన మీరు చూస్తూ ఉన్నారు, విశాలమైన గ్రీనరీతో పాటు ఉండేది విశాఖపట్నం. ఈ విశాఖపట్నంని సూచించుకుని అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ సెలక్షన్లో కూడా ఇది అనేకమైన అంటే అన్నీ ఈ వాతావరణం ప్రతి ఒక్క అంశం కూడా యోగాకి సహకరించుకుంటూ వస్తుంది కాబట్టి విశాఖపట్నం పెట్టుకున్నారు. సో ఇప్పటికే మేము 2.5-3 కోట్ల మంది యోగా ఈ నెల రోజులు చేయడం జరిగింది. ఇక్కడ మరి మీరు చూస్తూ ఉన్నారు, కానీ దాదాపు 30 కిలోమీటర్ల మేర కంటిన్యూస్గా 5 లక్షల మంది. మరి ఏర్పాట్లు కూడా మీరు చూసే ఉంటారు, మ్యాట్ లైటు, ఆడియో సిస్టము, లైటింగ్ సిస్టము మీరు చూసే ఉంటారు పెద్ద ఎత్తున. అంటే మనం ప్రపంచ స్థాయిలో ఎలాంటి ఈవెంట్ అన్నా కూడా చేయగలిగే సత్తా, అడ్మినిస్ట్రేషన్ సత్తా కానీ
అది పాటించే సత్తా కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఉందనేది ఇంకొక విధంగా కూడా తెలిసి వచ్చింది. ఇది మీరు చూస్తూ ఉన్నారు, ఇది ఇంత డిసిప్లిన్గా వరల్డ్ రికార్డ్కి మనం ధీటుగా వెళ్తున్నాము. వరల్డ్ రికార్డ్ కూడా సాధించే 100% సాధిస్తాం. అందులో కాకుండా సార్ ఇప్పుడు ఏదైతే పెట్టుబడుల విషయంకి వస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ప్రపంచం అంతా కనుక వైజాగ్ వైపు చూస్తున్న పరిస్థితి, రేపు పొద్దున్న ఈ పెట్టుబడులు రావాలన్నా చేయాలన్నా ఇది నిజంగా ఒక వేదిక అవుతుందా? డెఫినెట్గా వేదిక అవుతుంది. ఎందుకంటే ఇది ఒక పీస్ఫుల్ సిటీ అండి, ఎప్పుడు కూడా పీస్ఫుల్ సిటీ. ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు కూడా విశాఖపట్నం వాసిగా నేనైతే ఒకటే చెప్తున్నా, అతిథి దేవో భవ. అందుకే ఎంతోమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని కూడా అతిథి కింద భావించి మేము ప్రతి ఒక్క ఇది కూడా మేము అందరినీ కూడా వెల్కమ్ చేసే పరిస్థితి. సో ఇంత పీస్ఫుల్గా, ఇంత డిసిప్లిన్గా ఉంటాం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు విశాఖపట్నం వైపు చూస్తున్నాయి. ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.